హాయ్ హలో అండి, నేను మీ పిఆర్ బొట్టి కృష్ణాని విత్ మై డార్లింగ్స్ అన్నమాట. మై డ్రైవర్ ఇప్పుడు స్టార్ట్ చేస్తారా మరి? ఇప్పుడు టైం ఎంత అవుతుందో తెలుసా? తెలీదు. 6 గంటలండి. కాదు 6:10 సెకండ్స్. మేము 4 కి రెడీ అయిపోయాము. నైట్ ఈవెంట్ వీడియో అవ్వదు. ఫ్యాన్సీ ఆర్గాన్ చేసింది మా డార్లింగ్, మధురై సిల్క్ వేసింది, బెనారస్ వేసింది, నేను డోలా సిల్క్ వేసాను. మా డ్రైవర్ మాత్రం 4 కి రెడీ అయిపోయాడు. సో ఇద్దండి ఎక్కడికి వెళ్తున్నామో ఇప్పుడు కూడా మాకు తెలియదు. కార్ ఎక్కాక వీళ్ళు అసలు చెప్పట్లేదు, లేకపోతే నిజంగానే ఎక్కడికి వాళ్ళకు కూడా తెలియదు, మాకు తెలియదు. ఎక్కడికి వెళ్తున్నామో అది మంచి ప్లేస్. ఎక్కడికి వెళ్ళినా సరే మేము వీడియోలో ఖచ్చితంగా పోస్ట్ చేస్తాము. సో మేము అందరం చక్కగా రెడీ ఓన్లీ ఫర్ జనవరి 1st. నైట్ కొంచెం ఈవెంట్స్ లో ఎంజాయ్ చేసి మార్నింగ్ మాత్రం కొంచెం డివోషనల్ గా. న్యూ ఇయర్ మా అంత డెడికేటెడ్ గా ఎవరు చేయరండి. పద్ధతిగా రెడీ అయిపోయాను. నైట్ ఏమో ఈవెంట్ కి వెళ్ళాము, చక్కగా సాంగ్స్ గా ధూమ్ ధామ్ ఎంజాయ్ అంతా అయిపోయింది. ఏ నిద్రపోకుండా మళ్ళీ ట్రిప్ వెళ్తున్నాము. ఎక్కడికో తెలీదు, వెళ్ళిన తర్వాత చెప్తాం. సో పెద్ద ముత్తైదు, చిన్న ముత్తైదు. 3 అండి. సెకండ్ ఉంది ఒకటి మధ్యలో. మా అందరి మధ్యలో చిన్న పిల్ల ఉంది. చిన్న పిల్లని వేసుకోబోతున్నట్టుంది మాకు దాన్ని చూస్తే. నెక్స్ట్ మా అన్న కార్ క్లీనర్, యాక్చువల్లీ డ్రైవర్ సపరేట్ ఉన్నాడు. మా జర్నీ స్టార్ట్ అయిపోయిందండి. లొకేషన్స్ ఏమైనా ఇంట్రెస్టింగ్ ఉంటే మాత్రం ఖచ్చితంగా మీకు చెప్తాను. ఇంకా ఎక్కడికి చెప్పట్లేదు మా వాళ్ళు, తెలియదండి మొత్తానికి. బట్ వెళ్లే దారిలో ప్రతిదీ ఎక్కడ ఏది డిఫరెన్స్ గా అనిపించినా కూడా ప్రతిదీ మేము వీడియో చేయాలి అనుకుంటున్నాం. వాళ్ళు పెద్ద అయినాక డాక్టర్స్ చేయించాలి, ఇంజనీరింగ్ చేయించాలి, ఇంటర్ నుంచి అబ్రాడ్స్ లో చదివించాలి, ఇవన్నీ కావాలి, హై లైఫ్ స్టైల్ కావాలి, ఇవన్నీ అని అంటే ఎట్లా సరిపోదు అని అంటే మరి ఇక్కడ వీళ్ళు మిస్ అవుతున్నారు కదా. ఇప్పుడున్న బాండ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు మంచి బాగానే ఉంది, సడన్ గా రేపు ఏదైనా అవుతుంది, ఇద్దరిట్లో ఎవరికి ఏమవుతుంది, వస్తారా తిరిగి మనిషి? తిరిగి రారు కదా. ఇంకెందుకు? నువ్వే కరెక్ట్ వేలో ఆలోచిస్తున్నావు. ఇంకెందుకు? మనీ కావాలి నువ్వు అన్నట్టు. మినిమం వరకే కావాలి. ఇప్పుడు ఒక మనిషి బతకడానికి నెలకి 0 స్టేజ్ ఉన్న వాళ్ళకి 20,000 సరిపోతుంది తెలుసా? చాలా మంది పడుకున్నట్టే చనిపోతున్నారు హార్ట్ అటాక్. వాళ్ళకి అసలు తెలియకుండానే వాళ్ళకంటే పాపం ఫ్యూచర్ లో కొన్ని గోల్స్ పెట్టుకొని అది ఇది ఉన్న వాళ్ళు కూడా చనిపోతున్నారు. అసలు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియట్లేదు. అంటప్పుడు ఉన్న లైఫ్ ని ఉన్నట్టులో ఎంజాయ్ చేయాలి. చెప్పు, వెయిట్ చేసు. అమ్మాయి ఎట్లుండాలని అడిగినాం. ఓకే ఓకే, ఒక 2 ఎకరాల పొలము, 2 ఎకరాల పొలము, ఎంతైనా పర్లేదు. 1 ఎకర్ ల్యాండ్, 1,00,000 పర్లేదు. 1 ఎకర్ ల్యాండ్, ఒక బామ్మర్ది, బ్యాక్గ్రౌండ్, ఇదంతే చాలు. అమ్మాయి కోసం పెళ్ళైనట్టే శివ. అన్న అమ్మాయి ఎట్లుండాలని అడిగినామన్నా. అమ్మాయి ఎట్లా అంటే దాన్ని అన్ని టెస్టులు చేస్తామే. చెప్పు, నీకు వాల్యూ మారుతా వజ్రానికి మారదు. వజ్రం వజ్రమే. చెప్పు. వీళ్ళు నన్ను సిరి మధ్యలో అన్నా సరే నువ్వు కంప్లీట్ అట్లా కాదు. నీ రిక్వైర్మెంట్స్ అన్ని చెప్పు, ఆ తర్వాత మాట్లాడతాం. ఒక్కొక్క పాయింట్ గుర్తుపెట్టుకుందాం. అమ్మాయి చామన ఛాయ ఉండాలా, మెను అంటే ప్రాపర్టీ చెప్పి. ఓకే, ఇప్పుడు ఒరిజినల్ ఇది ఏదైతుందో గుణగణాలు అవి చామన్ ఛాయ, మినిమం కలర్, తర్వాత హైట్ ఉండాలి. ఫస్ట్ నాకన్నా హైట్ ఉండాలి.
నాకన్నా హైట్ ఉండాలి. అదేంటి అది నాకు రిక్వైర్మెంట్. అయ్యో ఫస్ట్ లొల్లిలు పెట్టుకోదు. ఊకే నేను ఏదో తప్పు చేస్తా, 2 తిట్టాలి అక్కడికి వదిలేయాలి అంతే. వెరీ గుడ్. అది ఊకే ఇదేందను ఆమె కూడా 2 తప్పులు చేసి నువ్వు అట్లనే అంతే. ఓకే డన్. అంటే మరీ చూసినవి బయటకు వచ్చామన్నా. ఫుల్ టైర్డ్ అయిపోయామండి. ఫుడ్ కోసం ఆగాము. ఫుల్ ఆకలేస్తుంది. ఇంకా ట్రావెలింగ్ ఎప్పుడు రీచ్ అవుతామో తెలీదు. వీడియోస్ చేద్దామని అనుకున్నాము, మా అన్న వల్లే చేయనివ్వట్లేదండి. సో ఎంజాయ్ చేసాం ట్రిప్. వాగు వంక పొంగే వాన కాలంలోన వింటావమ్మ నది పాట. వచ్చే ముందు వీడియోస్ చేద్దామని అనుకుని అన్ని అప్డేట్ ఇద్దామని అనుకున్నాము. బట్ వీడియోస్ కి మా వాళ్ళు కోఆపరేట్ చేయట్లేదు. అండ్ ట్రిప్ ని ఎంజాయ్ చేయండి అని చెప్పేసి మా మొబైల్స్ లాక్కుంటున్నారు. సో మేము ఏం పెట్టలేకపోయాం కానీ మా అన్నమాట. ఫేసెస్ చూస్తే చూడండి తెలిసిపోతుంది చాలా టైర్డ్. ఓన్లీ జర్నీ. చేసినాం. ఇంకా మా ట్రిప్ ఎండ్ అవ్వలేదు. ఎప్పుడు ఎండ్ అవుతుందో తెలీదు. అండ్ అప్పటి వరకు కూడా ఇలాగే ఎంజాయ్ చేస్తూనే నీరసంగానే పోతూ అన్లిమిటెడ్. కానీ ఫైనల్ డెస్టినేషన్ ఏదే ఉండదు. ఓన్లీ ట్రిప్స్. ఏదో అనుకుని బయలుదేరాం, ఎక్కడెక్కడో తిరిగాము. సో ప్రస్తుతానికి ఆకలేస్తుంది. హోటల్కి వచ్చేసాం. గిరిజ హ్యాపీగాడు అంటే గిరిజక్క అంటున్నాడు. ఏం చేస్తున్నారు ఈ ట్రిప్ లో ఏం ఎంజాయ్ చేస్తున్నారు అని హ్యాపీగా అడుగుతున్నాడు. సో ఇదండి, ఇంకా చిల్ అవుతున్నాము. ఎప్పుడు వెళ్తామో తెలీదు. ఓన్లీ ఆన్ జర్నీ అన్నమాట. ఓన్లీ దారిలో ఆగుతూ అన్ని లొకేషన్స్ చూస్తూ అలా 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 స్పెండ్ చేసి వీడియోస్ చేసి వెళ్ళిన లొకేషన్స్ అన్ని అప్డేట్ చేద్దాము అని అనుకుంటే ఒక్కటి కూడా చేయలేదు. ప్లాన్ ఫెయిల్ అయిపోయింది అనమాట. వర్కౌట్ అవ్వలేదు. నెక్స్ట్ టైం we will try. ఓన్లీ ఎంజాయ్ ద ట్రావెలింగ్ అండి. ఇంకా మేము రీచ్ అవ్వలేదు. ట్రావెలింగ్ లోనే ఉంటాము. స్టిల్ ట్రావెలింగ్. ఫస్ట్ అవుతుందో సెకండ్ అవుతుందో తెలియదు. బట్ రీచ్ అవుతుంది. ఎప్పుడు రీచ్ అవుతామో తెలియదు. ఏ లొకేషన్స్ ని షూట్ చేయలేదు. ఫోన్స్ మా చేతికి రానివ్వలేదు. సో ఇదండి, ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యింది. మాకే అనుకుంటే అది మాకే జరిగింది. మా బేబీ మిస్సింగ్ అన్నమాట. నిద్రపోతుంది, టైర్డ్ అయింది, కార్లో నిద్రపోతుంది. మేము వీడియోలు తీయకుండా ఉండడానికి కారణం మా అన్న. ఈడే అక్కడ ఉన్నాడు ఒకడు. వీడు కూడా అంతే.